న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలపై వరంగల్ కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారాయన. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ లో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నేతలంతా కలిసి ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు కీలక నేతలు అత్యవసర భేటీ అయ్యారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ ఊరుకోదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి పరకాల ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కులం కార్డు అడ్డు పెట్టుకుని నచ్చినట్టు మాట్లాడతావంటే కుదరదని, అలా చేస్తే పాపాలు పోతాయా అంటూ కొండా మురళిని ఉద్దేశించి కమెంట్ చేశారు. ఆయన ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని అన్నారు. ఇలా అడ్డగోలుగా రోడ్లపై మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ పాపాలను తాము ఎక్కువ కాలం మోయలేమని స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పార్టీని మంచి చెడు మీరు మాత్రం మంచి పదాలు అనుభవించారు. ఎవరైనా పూర్తి గీసుకుంటాడు అనుభవం తీసుకున్నాం. లీడర్లు చూసినావా? చూడలేవారు. మరి ఆయనే పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. పార్టీ మంచి చెడుల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిన తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పరువుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేమేం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపక్ దాస్ నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే, మీనాక్షి నటరాజన్ గారు. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీదపై చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతుంది. అది ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? కొండా మురళికి నాయని రాజేందర్ గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. వరంగల్లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ కు హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత బరిలో ఉంటుందని ప్రకటించారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయితే వరంగల్లో కొంతమంది నాయకులు టీడీపీలో పదవులు అనుభవించిన తర్వాత ఆ పార్టీని భ్రష్టు పట్టించారని కమెంట్ చేశారు. మళ్లీ బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కేటీఆర్లను తప్పుదోవ పట్టించి వారిని కూడా నాశనం చేశారని అన్నారు. అందులో ఒకరు గతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు తన దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారని, అదే వ్యక్తి ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారని కొండా మురళి అన్నారు. అయితే దీని మీద గట్టి కౌంటర్ ఎమ్మెల్యే నాయని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు మురళికి. కొండ మురళికి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే పార్టీతో మాట్లాడాలి కానీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా ఆయన అనడం జరిగింది. పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. పార్టీకి వచ్చింది దూరం చేస్తున్నాడు తెలియదు. ఆయన ఎన్నుకుంటారు స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మురళి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. సురేఖ నిలబడుతుంది ఆయన పరిస్థితి ఏందని. వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత మీద ఎక్కడే. ఈ ఒక్కసారి ఏదైనా గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు.